గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు నిండిపోవడంతో ప్రాజెక్టు గేట్లు తెరవడంతో నీరు పంట పొలాల్లోకి చేరు రైతులు పండించిన పంట నీట మునిగి రైతులు పడుతున్న ఇబ్బంది తెలుసుకున్న బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి నియోజకవర్గంలోని రేంజల్, నవీపేట్, బోధన్ మండలాలను పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంట సోయాబీన్ మరికొన్ని రోజుల్లో రైతు చేతికి వస్తున్న తరుణంలో ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి డ్యాంల నుంచి నీటి విడుదలతో పంట నీట మునిగిందని రైతులు తమ ఆవేదనను తన దృష్టికి తీసుకువచ్చారని, రైతుల సమస్యలను తమ ప్రభుత్వ సంబంధిత మంత్రిత్వ శాఖకు అధికారులకు తెలిపి వెంటనే అధికారులచే రైతుల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తారని, రైతులు అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, డిపిసిసి డెలిగేట్ గంగాశంకర్, ఎంఆర్ఓ విఠల్ తదితర ప్రభుత్వ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. నిన్నటి వరకు 70 TMs వాటర్ వచ్చేసింది. వాటర్ చాలా ఎక్కువ వచ్చినా నియర్లీ 2 లక్షల పైన వదులుకుంటూ వచ్చిన దాన్ని, ఎక్సెస్ అయిన దాన్ని వదులుకుంటూ కాపాడుకుంటూ వచ్చారు. కానీ 2 days నుంచి ఏదైతే మనకు వాటర్, బ్యాక్ వాటర్ పెరుగుతూ ఉందో దాంట్లో భాగంగానే ఈరోజు ఇప్పుడు నవపేట్, రేంజల్, ఇప్పుడు బోధన్కి వచ్చాం. ఈ మండల్స్లో కొన్ని గ్రామాలలో పంటల్లో 2 days 2 రోజుల నుంచి బ్యాక్ వాటర్ ఎక్సెస్ అయ్యి దానితో పంటల కొన్ని సోయా కానీ, పత్తి కానీ, వరి కానీ వేసిన పొలాల్లో పంటల్లో నీళ్లుండి పంటలు చెడిపోతున్నాయని రైతులు ఆందోళన పడుతూ ఉంటే 2 days నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, రెవెన్యూ ఆఫీసర్స్ కానీ గ్రామాలు తిరిగి కేవలం ఈ ఒక్కటే గ్రామంలో 750 acres ఏది సోయాబీన్ డ్యామేజ్ అయిందని రైతులు ఆందోళన పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇంకోటి బిక్కినెల్లిలో కూడా 200 ఎకరాలకు. ఇవన్నిటికీ ఒకటే పరిష్కారం. పొద్దున్న నుంచి మేము శ్రీరామ్ సాగర్ లెవెల్స్ నిన్నటి వరకు రైతులు ఆందోళన లేకుండా బాగుండ్రి. మీరు నిన్నటి నుంచి ఇన్ఫ్లోస్ అట్లే ఉన్నా అవుట్ఫ్లో తగ్గించారు కాబట్టి లెవెల్స్ పెరిగినాయి. నేను ఇప్పుడే చెప్పాను, నేను కన్సల్ట్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కన్సల్ట్ సెక్రటరీలకు, ఈఎన్సీలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇమీడియట్ కొద్దిగా ఈ పంటలను కాపాడటానికి ఒక 15 రోజులు అయితే సోయా వస్తుంది. 1000 ఎకరాలలో మునిగి ఉన్నది కాబట్టి దాన్ని ఇమీడియట్ మనం మన ఏదైతే ఇన్ఫ్లోస్, అవుట్ఫ్లోస్ పెంచితే ఇప్పుడు 3,20,000 పోతూ ఉన్నాయి. ఇంకా కొద్దిగా పెంచితే 300. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.